2 రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఈ రోజు ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ మీడియా సంస్థ అయినటువంటి సౌత్ ఫస్ట్ ఒక సంచలనాత్మకమైన కథనం ప్రచురించింది. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, యాజ్ పర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ది కమిషన్ రిపోర్ట్ ఈజ్ రిడండెంట్, ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పడం జరిగింది. అంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఈ కమిషన్ రిపోర్టు కోర్టులలో న్యాయస్థానాలలో నిలబడదు, వీగిపోతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళు ప్రచురించింది ఏంటిదంటే, యాజ్ పర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం సెక్షన్ 4 కింద గతంలో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కమిషన్ పిలవడం జరిగింది. వారు సావధానంగా వచ్చిర్రు, కమిషన్ అడిగిన ప్రశ్నలకు వారు వివరణ ఇచ్చిర్రు. ఆ తర్వాత కమిషన్ ఎప్పుడైతే ఫైనల్ రిపోర్ట్ పబ్లిష్ చేసిందో అందులో కేసీఆర్ గారి పేరు హరీష్ రావు గారి పేరు ఇండైట్ చేసిందో, అంతకన్నా ముందు అదే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వాల్సిందుండే, వారి వివరణ కోరాల్సిందుండే. అది జరగలేదు, ఆ ఉల్లంఘన జరిగింది. కాబట్టి సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఈ నివేదిక కోర్టులలో నిలబడదని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి గతంలో కూడా ఎల్కే అడ్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వాళ్ళ మధ్యలో కూడా జరిగినటువంటి కేసులో, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కేసులో ఇదే సూత్రాన్ని, న్యాయ సూత్రాన్ని ఉచ్చరిస్తూ గౌరవ సుప్రీంకోర్టు గతంలో కమిషన్ రిపోర్టు పక్కపెట్టడం జరిగింది. అంతేకాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒక డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ ఎంక్వైరీ కూర్చోబెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి వారు హైకోర్టుకు వెళ్తే గౌరవ హైకోర్టు కూడా దీన్నే ఉచ్చరిస్తూ ఆనాడు ఆ నివేదికను పక్కన పెట్టింది. కాబట్టి ఎట్లా చూసినా గానీ ఈ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కోర్టులలో నిలబడదు అనేది ఒకటి మాత్రం క్లియర్ గా తెలుస్తుంది.